వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రధాన గ్రహాల గోచారం అంటే ముఖ్యమైన గ్రహాలు 4 గ్రహాలు ఉంటాయి. వాటి గోచార రీత్యా తీసుకుంటే ఒక పరీక్షా కాలంగానే గోచరిస్తూ ఉన్నది. శని గోచారాన్ని తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీ రాశ్యాధిపతి శని ధనస్థానమైనటువంటి మీనరాశిలో సంచరించటం, ఇది ఏలినాటి శని చివరి దశ. దీనివల్ల కుటుంబ ఆర్థిక మరియు వాక్ స్థానం ఏదైతే ఉందో ఈ 3 విషయాల్లో కూడా ఆచితూచి మీరు అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క సంచారాన్ని కనుక మనం చూస్తే ఈ సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉండి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా శత్రుస్థానంలో కర్కాటక స్థానంలో సంచరించడం వల్ల ఆ తర్వాత మళ్ళా సప్తమ స్థానమైనటువంటి సింహంలోకి మారి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ చేరుకోవటం. రాహుకేతువుల యొక్క గోచారాన్ని పరిశీలన చేస్తే మీ జన్మరాశిలో రాహు, కళత్రస్థానమైన సప్తమంలో కేతువు డిసెంబర్ 6 వరకు కూడా వరుసగా వ్యయస్థానంలో మకరంలో ఉండటం, అలాగే షష్టమ స్థానమైనటువంటి కర్కాటకం ఇళ్లకు కూడా మారడం వల్ల మీ ఉద్యోగ వ్యాపారాల విషయంలో మనం పరిశీలన చేస్తే వృత్తిపరంగా జూన్ 2 వరకు కూడా కాలం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య మాత్రం కాలంలో షష్ఠ స్థానంలో గురువు సంచారం వల్ల మీ యొక్క కార్యాలయాల్లో, ఆఫీసుల్లో శత్రువుల బెడద, పనిలో ఎక్కడ లేని ఒత్తిడి ఉంటాయి. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏమాత్రం సహనం కోల్పోవద్దు. వ్యాపారస్తులు, భాగస్వాములతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సప్తమ స్థానంలో కేతు ఉన్నంత కాలం డిసెంబర్ 6 వరకు కూడా కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మి వ్యాపారంలోకి దించకండి. అక్టోబర్ చివరి నుంచి కూడా పరిస్థితులు మీ నియంత్రణలోకి వస్తాయి. ఇక ముఖ్యంగా మనం ఆర్థిక స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉన్నది, వ్యయాలు చూస్తే 8గా ఉండడం వల్ల రాబడి కన్నా ఖర్చు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో శని సంచారం వల్ల చేతికి ధనం అందుతున్నట్లే ఉండి ఏదో ఒక అవసరానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎవరికైనా సరే అప్పిస్తే మాత్రం తిరిగి రావడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇతరులకు జామీను అంటే షూరిటీ ఉండి అప్పులు ఇప్పించకండి. జూన్ 2 వరకు కూడా గురుబలం ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు సులభంగానే ఎదుర్కొంటారు. డిసెంబర్ తర్వాత రాహువు ఏ స్థానంలో సంచారం వల్ల ప్రయాణాల కోసం లేదా ఆసుపత్రుల కోసం అకస్మాత్తుగా ధన వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ముందు నుంచే పొదుపు పాటించడం అనేది ముఖ్యం. కుటుంబం మరియు వ్యక్తిగత జీవిత విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే కుటుంబ జీవితంలో మాత్రం సంయమనం అనేది అత్యంత ఆవశ్యకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్న శని మీ మాట తీరును కాస్త కఠినంగా మారుస్తూ ఉంటాడు. దీనివల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. విడాకులకు, వివాదాలకు దూరంగా మౌనంగా ఉండటం ఈ సంవత్సరం నేర్చుకోవాల్సినటువంటి పెద్ద గుణపాఠము. జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. జూన్ 2 లోపు ఇంటిలో శుభకార్యాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు లేదా కొత్త సంబంధాల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్య విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే
ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో రాహు యొక్క సంచారం వల్ల మీకు ఊహించినటువంటి మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఏలినాటి శని చివరి దశలో ఉండటం వల్ల కళ్ళు, పళ్ళు మరియు గొంతుకు సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా షష్ఠ స్థానంలో గురు సంచారంచే ఉదర సంబంధిత వ్యాధులు లేదా డయాబెటీస్ ఉన్నవారు ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలి. వ్యాయామం, యోగా మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి. ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి పరిహారాలని సూచిస్తున్నాము. ఈ పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని చివరి దశ మరియు ఇతర గ్రహ ప్రతికూలతలు కూడా మీరు తొలగించుకోవడానికి, మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి పరిహారాలని క్రమం తప్పకుండా ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ స్థానంలో శనిదోష నివారణకు ప్రతి శనివారం కూడా ఈశ్వరాభిషేకము లేదా శివాలయంలో నూనెతో దీపారాధన చేసి ఏకాదశి రుద్రాభిషేకము లేదా శని భగవానునికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. రాహుకేతువుల సంచారం విషయం చూస్తే కనుక మీకు జన్మరాహు, సప్తమ కేతువు కూడా ప్రతికూలతలు తొలగిపోవడానికి మంగళవారం మరియు శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయించటం. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా షష్ఠ స్థానంలో గురువు ఉన్నందువల్ల అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన చేయటము ఇలాంటివి చేయండి. ఏదైనా మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలను మాత్రం పరిశీలనలో తీసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.